అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు 4 నెలల నుంచి జీతభత్యాలు ఇవ్వాలంటూ కూడా గత 4 రోజుల నుంచి వాళ్ళు నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భం ఖమ్మం నగరంలో కనబడుతుంది. పూర్తిగా 4 నెలల నుంచి జీతభత్యాలు చెల్లించకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా వాళ్ళు 4 రోజులుగా ఖమ్మం ప్రధాన జిల్లా కేంద్ర హాస్పిటల్లో ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఐఎఫ్టీయూ, సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. దీంతో గత 4 రోజులుగా ఖమ్మం ప్రధాన ఆసుపత్రి పరిసర ప్రాంతాలంతా కూడా కొంత గందరగోళంలో ఉన్న పరిస్థితి నెలకొంది. సో మన దగ్గర ప్రస్తుతం ఐఎఫ్టీయూ, సిఐటియు నాయకులు ప్రధానంగా మన అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళతో మాట్లాడి అసలు జీతభత్యాలు ఎందుకు చెల్లించడం లేదు, వాళ్ళు 4 రోజుల్లో చేస్తున్న ధర్నాకి అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారో ఒకసారి ఐఎఫ్టీయూ నాయకులు మన దగ్గర వాళ్ళతో మాట్లాడుతూ, అన్న చెప్పండి, గత 4-5 రోజులుగా వీళ్ళు ప్రభుత్వ హాస్పిటల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అధికారులు ఏమంటున్నారు, వీళ్ళు దీక్ష విరమించడానికి ఇంకా ఎంత సమయం పడుతుందన్న? ప్రధానంగా ఇక్కడున్న సూపరింటెండెంట్ నిర్లక్ష్య వైఖరి వలన ఈ ధర్నాకి ముఖ్య కారణం. కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు 4 నెలల నుంచి జీతాలు లేక అధికారులందరికీ మొరబెట్టుకున్నారు. అధికారులందరూ కూడా ఏమంటున్నారు, మేము రేపిస్తాం, మాపిస్తాం అంటున్నారు. ఈ 2 రోజులు సమ్మె జరిగినాక ఈ రోజు వచ్చి మేము 2 నెలలు జీతం ఇస్తామని మాకు మాట్లాడుతున్నారే తప్ప 4 నెలల జీతాన్ని ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఇవాళ ప్రధానంగా ఈ హాస్పిటల్ శుభ్రంగా ఉంచడానికి, ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడటానికి ఈ కార్మికులే ప్రధాన కారణం. కాబట్టి సూపరింటెండెంట్ యొక్క మొండి వైఖరి వల్లనే ఈరోజు కార్మికులు అనివార్యంగా సమ్మెలోకి దిగారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు అన్నీ స్పందించి కార్మికుల యొక్క 4 నెలల జీతాలు ఇవ్వాలని మేము కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే జరిగే పరిణామాలకి ఈ అధికారులు బాధ్యత వహిస్తారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించాలి. కార్మికుల యొక్క అగ్ర ఆవేశాలు ఎలా ఉన్నాయో అధికారులు కూడా గమనించాలి. అదేవిధంగా సూపరింటెండెంట్ తక్షణమే మార్చాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. సో పూర్తిగా చూశారు కదా, పూర్తిగా 2 నెలల జీతాలు ఇస్తాము, మీరు సమ్మె విరమింపజేయాలంటూ కూడా అధికారులు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కాంట్రాక్ట్ ఉద్యోగులతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. అయినా కానీ మాకు ఖచ్చితంగా 4 నెలల జీతాలు ఇవ్వాల్సిందే, లేకపోతే కనుక మేము సమ్మె ఇలానే కొనసాగిస్తామంటూ కూడా కార్మికులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మన దగ్గర కొంతమంది కార్మికులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మన వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అమ్మ చెప్పండి, మీకు ఎన్ని నెలల జీతాలు రావాలి, మీ అధికారులు ఏమంటున్నారు? ప్రధానంగా మాకు 4 నెలల నుంచి జీతాలు రావట్లేదండి. మా అధికారులు 2 నెలలు వేస్తాం, ఇప్పుడు మళ్ళీ విధులకు ఎక్కండి, మళ్ళీ తర్వాత 10 రోజులు అయినాక 1 నెల వేస్తామంటారు. ఇట్లా చాలా సార్లు జరిగింది. అయినా కూడా ఇంతవరకు మాకు జీతాలు ఇచ్చిన పాపం లేదు. కనీసం పిల్లగాళ్ళకి ఏమైనా కొనడానికి ఇంట్లో కూరగాయలకు కూడా డబ్బులు లేని పరిస్థితి, బియ్యం లేని కూడా పరిస్థితి. అయినా కూడా మాది మేము ఇంత కార్మికులంగా ఇంత అనారోగ్యాల పాలవుతున్నా కూడా అధికారుల దృష్టికి మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకున్న నాదుడే లేరు. మాకు 4 నెలల జీతాలు వచ్చిందాక ఇక్కడ నుంచి కదిలేదే లేదండి. అది ప్రధానంగా మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఇక్కడ ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో? సెక్యూరిటీ నేను సెక్యూరిటీ అండి. నా పేరు షెహనాజ్. నేను 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. కానీ మాకు ప్రతి నెల జీతం అయితే వేయరు, పని మాత్రం బాగా చేయించుకుంటారు. నెల ఏనాడు జీతం పడలేదండి. ఎప్పుడు ధర్నా చేయడం, జీతం కోసం అడుక్కోవడం, రోడ్డు మీద చిప్పలు కడగడం వాళ్ళకైనా నెల జీతం వస్తుంది, కానీ మాకైతే రాదండి. మాకైతే ఏ నెల జీతం వేయలే. 4 నెలల నుంచి జీతం వేయక పని చేయించుకుంటున్నారు. అడిగితే దౌర్జన్యం, పోలీసులు, సూపరింటెండెంట్ ఏ రెస్పాన్స్ కావట్లేదు. ఎవ్వరు కూడా కలెక్టర్ దగ్గర పోయినా కూడా ఏం చెప్పట్లేదు, సమాధానం లేదు, సమస్యకి పరిష్కారం కావట్లేదు. కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. అసలు జీతం లేక స్కూళ్ళు ఫీజులు, ఇప్పుడు తిండికి వెళ్ళక ఇంటికి వెళ్తే ఇంటి యజమాని వాళ్ళు సామాన్లు బయటేస్తున్నారు. కానీ మా ఆవేదన వాళ్ళకి అర్థం కావట్లేదు. మాకేమైనా లక్షలా సార్ జీతము? 10-15 వేలు, అన్ని కటింగ్లు పోను 12,000 ఇస్తారు. ఆ 12,000 కూడా నెల ఇవ్వట్లేదు. పని మాత్రం ప్రతిరోజు డ్యూటీకి రావాల్సిందే, సెలవులు ఇవ్వరు. వేరే పనికి పోదామని కూడా వీళ్ళు సెలవులు ఇవ్వరు సార్. సెలవులు ఇవ్వకోకుండా ఇక్కడే డ్యూటీ చేసుకుంటే ఎంత ఇబ్బంది పడుతున్నాం అసలు. మీరు 3 రోజులు ఇవాళ సమ్మె చేసి అయినా ఎవరు రెస్పాండ్ కాలేదు. సూపరింటెండెంట్ వచ్చి మాట్లాడుతున్నారు, కానీ 1 నెల వేస్తాం, 2 నెలలు వేస్తాం అని అంటున్నారు, కానీ వేయట్లేదు. చెక్ ఇంతవరకు అయితే ఇవ్వలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం అసలు. సో చూశారు కదా, ఇస్తున్న అరాకొరా జీతాలే, కానీ ప్రతి నెల ఇస్తే మాకు కొన్ని సమస్యలు ఉంటాయి, మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు అవసరాలు ఉన్నాయి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, ఇతరత్ర అవసరాలు ఉన్నాయి. కానీ ఇలా 4 నెలలుగా జీతభత్యాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా పూర్తిగా ఖమ్మం జిల్లా ప్రధాన హాస్పిటల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే గత 5 రోజులుగా ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అసలే సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వ్యాపిస్తున్న నేపథ్యంలో, సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో ఇలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యాధులు అంటే ఇందులో స్వీపింగ్ ఉన్నారు,
సెక్యూరిటీ ఉన్నారు, ఇంకా ఇతరత్ర విభాగాల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఇందులో ఉన్నారు. అయితే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ ప్రధాన ఆసుపత్రి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచకపోతే కనుక మరింత సీజనల్ వ్యాధులు మరింత విజృంభించే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా ఇది చెప్తున్న పరిస్థితి కనబడదు. సో ఏది ఏమైనా అధికారులు వెంటనే స్పందించి మాకు ఇవ్వాల్సిన జీతాలు 4 నెలల జీతాలు వెంటనే చెల్లించకపోతే ఇంకా 2 నెలల జీతాలు ఇస్తామని చెప్పేసి అధికారులు ఉన్నారు. అది కూడా గ్యారంటీ లేదు. అయినా మాకు 4 నెలల జీతాలు ఇచ్చేంత వరకు కూడా ధర్నాను విరమింపజేసేది లేదంటూ కూడా ఖమ్మం ప్రధాన హాస్పిటల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళు ఎంతో ఆవేశంతో మాట్లాడుతున్నారు. 4 నెలల జీతాలు ఇవ్వకపోతే ఏ విధంగా బతకాలి అంటూ కూడా వాళ్ళు సమస్యను క్లియర్గా చెప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయం మీద స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో నెలకొంటా ఉంది. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేంద్ర, RTV ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.